అందరికీ నమస్తే అండి. నాదొక చిన్న రిక్వెస్టు. ఐబొమ్మ రవి మీద కేసు అయింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా అసలు సినిమా హీరోలకు ఇన్ని కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు అని ఇవ్వడం తగ్గించి సినిమా రేట్లు తగ్గిస్తే అందరూ థియేటర్కి వెళ్ళి ఆనందంగా పిల్ల పాపలతో చూసి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చేసి థియేటర్లో టికెట్ల రేట్లు పెంచి పార్కింగ్ ఛార్జెస్ లేవనేవాళ్ళు ఇదివరకు. మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడు వసూలు చేస్తుర్రు. అవి తగ్గించే ఇలాంటి స్కామ్ చేయాల్సిన ఆలోచన రవికి వచ్చేది కాదు. ఆ స్కామ్ చేసిన సినిమాలు చూడాలనే ఆలోచన మాకు కూడా వచ్చేది కాదు. ఆనందంగా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూసేవాళ్ళము. ఈ గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు కదా, 1000 కోట్ల బడ్జెట్, 2000 కోట్ల బడ్జెట్, ఎవడు పెట్టమన్నాడు సార్ మిమ్మల్ని అన్ని కోట్ల బడ్జెట్? ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకోసం పెడుతున్నారు అంత బడ్జెట్? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఎవరి దగ్గర దోసుకుంటున్నారు? అది ఆలోచించి తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసి తక్కువ రేట్లో టికెట్లు ఉంటే మాకు కూడా ఆనందంగా చూడాలనిపిస్తుంది, సరదాగా ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తుంది. మీ గొప్పలకు పోయి 1000 కోట్ల బడ్జెట్లు, 150 కోట్ల బడ్జెట్లు అవి తగ్గియండి సార్ దయచేసి. థ్యాంక్ యూ. ఎవరికన్నా అర్థమై కాని వాళ్ళకు ఉంటే ఇది ఫార్వర్డ్ చేయండి. అర్థం చేసుకొని కొంచెం ఆ డైరెక్టర్లన్నా బుద్ధి తెచ్చుకుంటారు.